తల్లిపాల వారోత్సవాలు ఆగస్టు 1 నుంచి 7 వరకు జరిపించుకుంటాం. ప్రతి ఒక్కరు కూడా అన్ని సెంటర్స్ లో కూడా జరిపించుకుంటారు. తల్లి పాలకు ఉన్నటువంటి ప్రాముఖ్యతను వివరించడమే ఈ తల్లిపాల వారోత్సవాలు. బిడ్డ పుట్టంగానే ఏ సాలిడ్ ఫుడ్ తీసుకునే పరిస్థితిలో ఉండరు, వాళ్ళకి డైజెస్ట్ అయ్యే సీన్ కూడా ఉండదు. కాబట్టి తల్లి పాలే వాళ్ళకి అమృతం. అయితే పుట్టినటువంటి బిడ్డ 2 hours లోపల తల్లికి ఒక చుక్కనే రానియండి, సగం చుక్కనే రానియండి, అసలు రాకపోయినా కూడా ఆ మురుగు పాలు అనేటివి మాత్రం తప్పకుండా బిడ్డకు పట్టించాలి. ఎందుకంటే రెసిస్టెన్స్ పవర్ అనేది వస్తుంది. భవిష్యత్తులో వచ్చేటువంటి వైరసెస్ తొందరగా అటాక్ అవ్వకుండా, రోగాలు అనేటివి తొందరగా అటాక్ అవ్వకుండా పిల్లలకు అదొక రక్షణ అనమాట. మనం ఏమి అది ఖర్చు పెట్టి ఇచ్చేది కాదు. దేవుడు మన అంటే ఎప్పుడైతే బిడ్డను గర్భంలో వేస్తాడో అప్పటి నుంచే మనకు ఒకదాని వెనుకలో ఒకటి అది న్యాచురల్గా జరిగిపోతుంటుంది. కాబట్టి కొంతమంది ఏం చేస్తారంటే పాలు ఇయ్యము, మేము బయటికి పోతాము, మేము అఫీషియల్గా ఉంటాము అట్లా అనుకోకుండా ఎవరైనా సరే, నువ్వు ఒక దేశానికి పిఎం అయినా, నువ్వు ఒక ప్రెసిడెంట్ అయినా అమ్మాయి ఫస్ట్. కాబట్టి ఎవరైనా కానీ తల్లి పాలు ఇవ్వటంలో మనం ఫస్ట్ వాళ్ళకి న్యాయం చేసిన వాళ్ళము అవుతాం. వాళ్ళకు రేపు కొంతమంది పిల్లల్ని చూడండి, పుట్టంగానే డబ్బా పాలు పెడతారు. అలాంటి పిల్లలకి ఏమవుతుందంటే కొంచెం వాతావరణం చేంజ్ అవ్వగానే దగ్గుతుంటారు, తుమ్ముతుంటారు, జ్వరాలు వస్తుంటాయి, వెంటనే వస్తుంటాయి. కాబట్టి మనము తల్లిపాలు ఇస్తే ఇవన్నీ కూడా జరగదు. బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చిన వాళ్ళము అవుతాం. ఇప్పుడు ప్రస్తుతం చిన్న ఏదైనా బాధ కలిగితే హాస్పిటల్కి వెళ్తే లక్షలు పెట్టుకోవాల్సి వస్తుంది. మనం అందరం కూడా ఎంత అదృష్టవంతులం అంటే కరోనా టైంలో మనందరం బ్రతికి బయటపడ్డాం. అసలు ఎంతమంది లేరు, ఎవరు ఉంటారో ఎవరు ఉండరో కూడా తెలియదు, జస్ట్ ఇట్లా చిక్స్ వేసినట్టు. కాబట్టి తల్లి పాలు అనేటిది అదొక ఫ్యాషన్ గా పోకుండా, అదొక పాష్నెస్ అనేది పోకుండా, వెస్ట్రన్ స్టైల్, ఏ వెస్ట్రన్ వాళ్ళైనా ఏ కల్చర్ ఉన్నదైనా ఈ తల్లి పాలు ఇస్తారు. అది లోపల జరిగేది కాబట్టి అది అందరికి తెలియదు. మేము ఫ్యాషన్ ఉంటాం, మేము అట్లా అనుకోకుండా ప్రతి ఒక్కరు కూడా తల్లి పాలు ఇవ్వండి. ఇంకొకటి మరి ముఖ్యంగా ఏంటంటే 6 నెలల వరకు ప్యూర్గా తల్లి పాలే ఇవ్వాలి. అంటే ప్రతి 2 గంటలకు ఒకసారి పిల్లలకు తల్లిపాలు అనేటివి ఇవ్వాలి. వాళ్ళకు కొంచెమే తాగుతారు కాబట్టి వాళ్ళ ఏమంటారు యూరిన్ పోతారు కాబట్టి వాళ్ళకు తొందరగా ఆకలి అవుతుంది. మనం తిన్నట్టు పొద్దున ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, రాత్రి ఒకసారి కాకుండా 2 hours ఒకసారి పిల్లలకు పాలు ఇవ్వాలి. వాళ్ళు ఏడ్చినప్పుడైనా కానీ ఎప్పుడైనా ఎంత పాలు ఇస్తే అంత మంచిది. పిల్లలకు మంచి ఆరోగ్యాన్ని మనం ఇచ్చిన వాళ్ళం అవుతాం. అంతేగాని ఇట్లా తుమ్మంగానే ఊరికిపోయి హాస్పిటల్లో తీసుకోపోకుండా మనం కొన్ని న్యాచురల్ పద్ధతిలో మన పిల్లల్ని మనం సేవ్ చేసుకున్న వాళ్ళం అవుతాం. ఆఫ్టర్ 6 months 6 నెలలకి మనము అన్నప్రాసనం చేస్తాం కదా. పిల్లలకి అన్నప్రాసనం పెట్టినాం కదా అని ఇంత ముద్దలు బిర్యానీలు అవి ఇవి పెట్టకుండా చిన్నగా కొంచెం వాళ్ళ జీర్ణశక్తి అనేది కొద్దిగా ఎదుగుతుంటది. కాబట్టి చిన్నగా పప్పులన్నీ కూడా అన్ని రకాల పప్పులను ఇంతనే తీసుకోండి. ఇంతనే పప్పులు, శనగలు, బాదం, పిస్తా, కాజు, పల్లీలు, ఇంకా అన్ని రకాల పప్పులు కొంచెం డ్రై రోస్ట్ కొద్దిగా వేయించి అవన్నీ మిక్సీ పట్టి పిల్లలకు వేడి నీళ్ళు పెట్టి స్టవ్ మీద ఆ వేడి నీళ్ళు ఉడికినాక అలా ఈ పొడి కొద్దిగా వేసి మంచిగా కలపాలి. అదే ఉగ్గు అంటాం. మంచిగా కలుపుకొని అడుగు అంటకుండా కలుపుకొని దాన్ని దించి దాంట్లో ఇంత ఉప్పు ఇంత నెయ్యి వేసి పిల్లలకు తినబెట్టండి. ఎంత బలము వాళ్ళకి. ఇంకా మీరు ఏం పెట్టక్కర్లేదు. ఆ సెర్లాకి 2 రోజులకు ఒకసారి అయిపోతుంది. అది గడ్డి ఏం లేదు అది. కాబట్టి అలాంటివి కాకుండా ఇంత పప్పులే మీరు కిలోలు తెచ్చి ఇంత డబ్బా చేసుకోకండి. గురుబట్టు ఇంత పప్పులే, కొన్ని బియ్యం కూడా వేయాలి. డ్రై రోస్ట్ చేసేసి అది మంచిగా ఉడకబెట్టి దాంట్లో ఇంత నెయ్యి ఇంత కొద్దిగా లైట్గా వేసేసి, ఎక్కువ ఉప్పు అయితే మనకి తినలేం కదా, ఆలు కూడా తినలేదు. కాబట్టి ఉప్పు లేకుండా పర్లేదు కదా. మన చేతుల్లో ఏదైనా కూడా మన చేతుల్లోనే మనం మన పిల్లలకు మంచి ఆహారం పెడితే వాళ్ళు పెరిగి ఇట్లా యాక్టివ్గా ఉంటారు. వాళ్ళని ఆడుకొని కొద్దిసేపు మన సూపర్విజన్ మనం ఇక్కడ కూర్చోాలి, వదిలేయాలి. ఎప్పుడు ఇట్లా సంచ కలుపుకొని కూర్చోవద్దు. రేపు మీకు పనున్నా వాళ్ళు చదువుకోరు. ఇట్లా కూర్చొని అట్లా ఆడిపించుకోవాలి. అర్థమవుతుందా? పిల్లలందరికీ పిల్లలే. మీరు కూడా అన్నీ పుట్టిరు, మీరు కూడా పెరిగిరు, మీరు కూడా ఆడుకురు, అన్ని చేసిరు. కానీ ఇక అందరికీ పిల్లలు ఉంటారు.
సరే లేక లేక మనం చూసాం కాబట్టి కొద్దిగా అట్లా వదలండి. సో దట్ వాడు రేపు పెద్దగా ఈ అంగన్వాడీ కన్నా కూర్చునేటట్టు మనం తీసుకున్న ట్రైనింగ్ కానీ చాలా మంది పిల్లలు చాలా యాక్టివ్ అయినారు. అన్ని ఏసీలు కూడా నేర్చుకున్నారు మేడం. జెడ్ వర్క్ చేస్తారు. ప్రతిరోజు తీసుకుని గ్రూప్ లో పెడుతున్నా నేను, మళ్ళీ మా గ్రూప్ లో పెడుతున్నా. చాలా మంది యాక్టివ్ ఉన్నారు పిల్లలు. అందరికీ ధన్యవాదములండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.